హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అంటే రేపే మన గ్రాడ్యుయేషన్. దానికి హ్యాట్కి కొంచెం డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తాను ఏంటిదని చూపిస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న మాకు క్లాప్ అవుట్ అనే ఒక ఈవెంట్ జరిగింది నిన్న. అంటే ఎట్లా అంటే క్లాప్ అవుట్ ఏంటంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతుంటే క్రికెటర్స్కి గాడ్ ఆఫ్ ఆనర్స్ ఇస్తారు కదా, లైక్ బ్యాట్ ఇట్లా పెట్టి మధ్యలోంచి పోవటం. సేమ్ అట్లనే మేము ఒక వేలో నడుస్తూ ఉంటాం. అందరూ అవతల ఉండి చప్పట్లు కొట్టుకుంటూ క్లాప్ చేసుకుంటూ కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. బాగుంది ఈవెంట్. అక్కడ నిన్న వ్లాగ్ చేయడం కుదరలేదు, చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను, అవి యాడ్ చేస్తాను. అండ్ మా పక్షులకి ఫుడ్ కొంచెం 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 రోజు పెడుతున్నాం. అవి కూడా తింటున్నాయి. అవి కూడా చిన్న క్లిప్ కూడా తీసాను. పక్షి చాలా మంచిగా భలే తింటుంది, అది కూడా యాడ్ చేస్తాను. ఇంతలో మనం ప్లాన్ ఏంటంటే ఈరోజు దీని మీద ఇది వైట్ మార్కర్ దొరికింది ఒకటి. సో ఇది నా క్యాప్. అసలు ఈ క్యాప్ నాకు పట్టిద్దా పట్టదా అని అదొక డౌటు. ప్రస్తుతానికైతే పట్టట్లేదు. ఆ రోజు ఏదో ఒకటి చేయాలి. యప్, ఏదో కొంచెం పట్టింది. యా, ఏదో ఒకటి ఇంకా ఎట్లా ఏదో ఒకటి సెట్ చేయాలి. జుట్టు ఎక్కువ ఉండడం వల్ల క్యాప్ పట్టట్లేదు అది. అండ్ ఇప్పుడు దీనిపైన మనం ఇది వైట్ మార్కర్ ఒకటి ఉంది, దీంతో జస్ట్ అవుట్లైన్ వేసుకొని పెయింట్స్ ఉన్నాయి కూడా చూపిస్తా. పెయింట్ వేద్దాం. ఇంతలో అన్ని సామాన్లు తెచ్చి పెట్టుకుంటాను. ఇంతలో మీరు ఆ క్లాప్ అవుటాను మా పక్షులు చూసేసి వచ్చేయండి. ఏ గన్ను క్లాప్ అవుట్ బాగుంది కదా. నాకు కూడా వీడియో తీసుండాల్సింది అనిపించింది, కానీ నేను తీయలేదన్నమాట. అంటే చాలా ఫుడ్ ట్రక్స్ అవి ఫుడ్ కూడా చాలా బాగుంది, తీసుండాల్సింది కానీ తీయలేదు. అండ్ మనం అన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాం. ఇది వైట్ మార్కర్, బోర్డు మీద రాస్తే మళ్ళీ చెరిగిపోయేది ఉంటుంది కదా, అట్లాంటిది వైట్ మార్కర్ ఇది. అది కూడా జస్ట్ అవుట్లైన్ కోసం తీసుకున్నాను. అండ్ ఇవి పెయింట్స్, ఇవి కూడా కాలేజీలో ఇచ్చినవే. అండ్ వాటికి సంబంధించిన బ్రషెస్. అండ్ ఇల్లు మొత్తం ఎతికిన, లిటరల్లీ ఒక 1 hour ఎతికిన ఇల్లంతా. ఎక్కడ నాకు అవుట్లైన్ గీసుకోవడానికి స్కేల్ దొరకలే. అండ్ స్కేల్ దొరకలే కాబట్టి నేను స్కేల్ తయారు చేశాను అనమాట. అండ్ దీంతో ఇప్పుడు మనం జస్ట్ అవుట్లైన్ గీసుకొని ఆ మధ్యలో రాయడానికి ట్రై చేద్దాం. ఏం రాస్తున్నాంటారా బెప్పం అంటే నాకు కూడా తెలీదు, ఇంకేం అనుకోలేదు. ప్రస్తుతానికైతే ఒక పేరు అనుకున్నా. ఈ గీత పడట్లేదండి, ఇప్పుడు పడిందిగా. Meanwhile, సో ఇట్లా అవుట్లైన్ గీసుకున్నా. నాకు తెలిసి మీకు కనిపించట్లేదు అనుకున్నా, నాకే ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు.
జస్ట్ ఇట్లా అవుట్లైన్ తీసుకున్నా. విల్ జస్ట్ గివ్ ద అవుట్లైన్ విత్ ద పెయింట్. ఎలా వచ్చిద్దేమో, సరిగ్గా రాకపోతే ఏం లేదు, జస్ట్ కొట్టేయడమే దీన్ని అట్లా. సో దిస్ ఈజ్ ద నేమ్ అనమాట. ఇప్పుడు దీనికి అవుట్లైన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మొత్తం ఫుల్ వైట్ పెయింట్ వేయాలి. వైట్ పెయింట్ వేసి దెన్ విల్ సీ హౌ ఇట్ లుక్స్. ఒక లేయర్ పెయింటింగ్ వేస్తే ఇలా కనపడుతుంది. నెక్స్ట్ దీనికి కొంచెం అటు ఇటు కొంచెం దిద్దాలి. బ్రషెస్ సరిగ్గా లేవు, చాలా పెద్దగా ఉంది ఇది. దీన్ని ఎక్కడో కట్ చేసి అవుట్లైన్ వేయడానికి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. రత్న ఏంటి అనేది చెప్తా, వీడియో ఎండ్లో చెప్తా. అది ఇంకొంచెం అవుట్లైన్స్ అన్నీ గీసేసి కొంచెం ఎండనిద్దామని ఆగా. ఎండిన తర్వాత మళ్ళీ కోటింగ్ వేసి దెన్ అప్పుడు అవుట్లైన్ గీస్తా. అది సంగతి. అబ్బా ఆకలేస్తుంది, అన్నం తినేసి మళ్ళీ వచ్చి కూర్చుంటా. ఇంట్లో అది ఎండుతుంది. తిన్న తర్వాత మా అపార్ట్మెంట్లో ఏదో మేము గ్రాడ్ అయిపోతుంటే ఏదో ఈవెంట్ చేశారు. చాలా బాగా చేశారు ఈవెంట్. నేను అంత బాగా చేస్తారు అనుకోలేదు. ఫోటోలు పెట్టండి అది ఇది అని అడిగారు. వాళ్ళు వెళ్తే గ్రాడ్యుయేట్ అయిపోతున్నామని ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చారనమాట. లైక్ ఏమో ఉన్నాయి చూస్తాను. ఇంతలో మీరు అక్కడ మాకు ఎలా లైక్ ఫుడ్ అవన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చూడండి, వీడియో తీశాను. బ్యాగ్లో వచ్చేసి ఒక ఎన్వలప్ ఇచ్చారు, ఏముందో చూద్దాం తర్వాత. అండ్ అలాగే గ్రాడ్ క్యాప్ ఒకటి ఇచ్చారు. గ్రాడ్ క్యాప్, ఇది మీద గ్రాడ్ అని రాసింది. అండ్ ఒక చైన్, బంగారం చైన్ ఇచ్చారు మా అపార్ట్మెంట్. పూసలు ఏదో ఇచ్చారు. అండ్ ఒక చక్కటి కప్పు, అందులో ఇది మాత్రం చాలా అంటే చాలా క్యూట్గా ఉందన్నమాట. భలే ఉంది ఇది. ఇవన్నీ డాలర్ ట్రీలో మొన్న వెళ్ళి చూసాం. అసలు ఇప్పుడు ఎన్వలప్లో ఏముందో చూద్దాం. ఇలా క్లాస్ ఆఫ్ 2026 అని ఒక ఎన్వలప్ ఇచ్చారు, కార్డు ఇచ్చారు. కార్డులో ఏ జస్ట్ ఫోటో పెట్టినందుకు గిఫ్ట్ వోచర్ ఆఫ్ $100. $100 అంటే ఎంత? 10 లైక్ నియర్లీ 9,000 ఇచ్చారు మా అపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ వాళ్ళు ఏదో ఇచ్చారు, బిగ్ అకాంప్లిష్మెంట్, హ్యూజ్ కంగ్రాచులేషన్స్ అని వాళ్ళు సైన్స్ అన్ని పెట్టించారు. బాగుంది అపార్ట్మెంట్ వాళ్ళు. ఇది మాత్రం బాగా చేశారు. మిగతాది ఎంత అపార్ట్మెంట్ కూడా బాగుంటుంది, అది కూడా ఒకసారి వ్లాగ్ చేస్తాను. ఇది ఒకసారి పక్కన పెట్టేస్తే ఏమిచ్చారు అనేది. అండ్ ఇది అయిపోయింది ఫైనల్లీ, ఇలా ఉంది. ఇక్కడ హార్ట్ అండ్ రత్న అని కొంచెం నాకు వచ్చినంతలో ఏదో చేశాను. అండ్ అది ఈ వీడియో. అండ్ రత్న ఏంటి అంటే మా తాతయ్య నానమ్మ. మా తాతయ్య పేరు కృష్ణమూర్తి. మా నానమ్మ పేరేమో రత్తమ్మ. సో అందులో నుంచి ఆ స్టార్టింగ్ 3 అక్షరాలు, అలా ఎండింగ్ 2 అక్షరాలు తీసుకొని రత్న అని చేసుకున్నాను. ఇప్పటికీ ఇక్కడ ఉన్నాను అంటే లైక్ ఈ పొజిషన్లో నేనున్నాను. ఎన్ఐటీలో చదివి, ఎన్ఐటీ అప్పుడు, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కానీ మొత్తం ఏం పొజిషన్ ఉన్నా వాళ్ళే నా ఫీజు కట్టేది. లైక్ నా ఫీజు అంతా ఆమె కట్టి. ఐ మిస్ దెమ్ ఫర్ దిస్ గ్రాడ్యుయేషన్ ఫర్ షూర్. అదే వాళ్ళు కనుక ఈ పొజిషన్లో నేను లైక్ మాస్టర్స్ చేసి యూఎస్లో ఉండి ఇవన్నీ అయితే లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆబ్వియస్లీ.
యా ఇంకా అది ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ see you in the next vlog. Tomorrow is my graduation. I'll vlog that. Yeah.